వైసీపీ కాపు నేతలపై ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కాపు నేతలు నిర్వహించింది ఆత్మ సమావేశం కాదని, అది కేవలం వారి రాజకీయ భవిష్యత్తు స్వార్థ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. జగన్ రెడ్డి హయాంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ నాయకులకు కాపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 5.5 కోట్ల మంది ప్రజలు వైసీపీని చీదరించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరేమైనా చేశారా? మీరేమైనా ఆలోచన చేశారా? మీకు పదవులు పోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ, కాపు కులస్తులు గుర్తుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి కులాలుగా ఎడగొట్టి మీ పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడటం తప్పించి, మీరు అధికారులు ఉన్నప్పుడు కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజునైనా మాట్లాడగలిగేటువంటి ధైర్యం కానీ, సాహసం కానీ చేయగలిగారా మీరు?